నమస్కారం. జీసీఆర్‌జీవై వార్తావానికి స్వాగతం. ఈ రోజు వార్త మీ ముందుకు తీసుకువచ్చింది దుర్గ తెలుగు శాఖ నుంచి. ముందుగా కళాశాల వార్తలు. కళాశాల 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన ప్రారంభ సభలో అధ్యక్షులుగా ఆర్జేడీ గారు, డాక్టర్ పివి కృష్ణాజీ గారు పాల్గొని ప్రారంభించారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర అరిగే గారు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ వార్తలు. ఉక్రెయిన్ రష్యా మధ్య పోరాటాలు పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఉక్రెయిన్ తూర్పు దక్షిణ ప్రాంతాల్లో దాడులు ప్రతిదాడులు తీవ్రంగా ఉన్నాయి. అమెరికాలో 2032 చరిత్ర కలిగిన అతి చిన్న నాణెం పెన్నీ తయారీ నిలిపివేశారు. తయారీ ఖర్చు దాని విలువ కంటే ఎక్కువ కావడం ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ వార్తలు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి పనుల కోసం కేటాయించిన మూలధన వ్యయాన్ని పెంచాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. భారతదేశం మరియు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దేశాల మధ్య ఉన్న ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించడానికి చర్చలు వేగవంతమయ్యాయి. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇటీవల విద్యా సంస్థలు సందర్శించిన తరువాత విద్యార్థులకు న్యాయమైన విద్య మరియు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పెండింగ్లో ఉన్న కొన్ని మౌలిక సదుపాయాలని ప్రాజెక్టుల పునర్ప్రారంభంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రాథమిక పనులు వేగవంతం కానున్నాయి. చివరిగా వాతావరణం. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం లేదా దాని అనుభవీయ ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వాతావరణం గణనీయంగా మారింది. రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.